ఇగో ఇది అసలైన ముచ్చట. రండిగా. ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ, సోదాలకు వెళ్లిన ఈగల్ ఫోర్స్ పోలీసులపై కాల్పులు. పోలీసుల అదుపులోకి రోహిత్ రెడ్డితో పాటు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్, మరో 7. 2 గ్రాముల కొకైన్, రివాల్వర్, బుల్లెట్లు స్వాధీనం. 9 మందికి డ్రగ్స్ టెస్ట్. రోహిత్ రెడ్డి సహా 6గురికి పాజిటివ్ వచ్చినాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. చూద్దాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో చిక్కుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఆయన ఫామ్ హౌస్లో పార్టీ చేసుకుంటూ డ్రగ్స్తో ఈగల్ ఫోర్స్ పోలీసులకు పట్టుబట్టారు. రోహిత్ రెడ్డితో పాటు ఏపీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎంపీ పుట్ట మహేష్, ఢిల్లీ రియల్టర్ నిబిద్ శర్మ, మిశ్రా, రితేష్ రెడ్డి, మొరగనేని రమేష్, శ్రవణ్, నల్లపునేని విజయ్ కృష్ణలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమ్మా రోహిత్ ఆ 4గురిలో మనోడొక్కడు. అది ఫామ్ హౌస్ కేసే, ఇది ఫామ్ హౌస్ కేసే. మంచిగానే ఉంది ఫామ్ హౌస్, గట్టిగానే దావత్ చేసుకుంటున్నారు. మరి ఈ దావత్ చేసుకుంటున్నారు మంచిగానే ఉన్నాయి, కానీ దావత్ ఎట్లా తెలిసింది? కాంగ్రెస్లో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏమైనా నడుస్తుందా? ఏదో డౌట్ వస్తుంది నాకైతే. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎట్లా నడిచిందో దానిపైన అతిగతి లేదు. మరి ఇంత పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించింది, ప్రతిపక్షాలకు సంబంధించింది, పాలక పక్షంలో ఉన్న ఒకరంటే ఒకరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే పొంగులేటి సీనన్నకు నచ్చదు, పొంగులేటి సీనన్న అంటే రేవంత్ రెడ్డికి నచ్చదు. మరి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది కాబట్టి వ్యవస్థ మొత్తం ఇటువంటి మంత్రులపైన కూడా ఏమైనా గురి పెట్టిల్లా అంటే అవుననే సమాధానాలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి అక్కడక్కడ, గుసగుస. చూద్దాం ఇది మొత్తం. సోదాలు జరుపుతున్న సమయంలో కాల్పులు జరిపిన ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకొని రివాల్వర్తో పాటు 2.5 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇదే ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం జరిగింది. వా ఫామ్ హౌస్ అయితే జబర్దస్త్ కట్టుకున్నాడు. తాండూరులో ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే తాండూరులో రాజభవనం కూడా కట్టుకున్నాడు. మీరు ఆదర్శవంతులరా ప్రజలకు. ఒక్కసారి గెలవంగానే ప్రజలను ఎట్లా ముంచాలి, ప్రజలను ఎట్లా ముంచి మనం పైకం సంపాదించుకోవాలనేది మీ అంత ఆదర్శవంతులు ఇంకోటి లేడు. రాష్ట్రానికి ఒక యోగి లాంటి వాడు ఉండాలి, గప్పుడు తెలుస్తుంది కథ. ఇక లిక్కర్ డ్రగ్స్ పార్టీ. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఫామ్ హౌస్లో పార్టీ జరుగుతున్నట్లు ఈగల్ ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. శనివారం రాత్రి 9 గంటల నుంచి ప్రారంభమైన పార్టీలో డ్రగ్స్, లిక్కర్ తీసుకుంటున్నారని తెలియడంతో పోలీసులు ఫామ్ హౌస్కు వెళ్లారు. కాగా అప్పటికే బయట గేట్ వద్ద ఉన్న ప్రైవేటు వ్యక్తులు ఈగల్ పోలీసులను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి సహా ఫ్యూచర్ సిటీ ఎస్ఓటి పోలీసులు పెద్ద సంఖ్యలో ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్నారు. గేట్ వద్ద ఉన్న వారిని అడ్డు తొలగించుకొని లోపలికి వెళ్లారు. అప్పటికే పార్టీ జరుగుతుండగా ఈగల్ ఫోర్స్ సోదాలు నిర్వహించింది. అదే సమయంలో అక్కడున్న ప్రైవేట్ వ్యక్తులు తమ వద్ద ఉన్న రివాల్వర్తో 4 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. ఈగల్ ఫోర్స్ పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో రోహిత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఈ తనిఖీలో 2 గ్రాముల కొకైన్ పట్టుబడింది. దీంతో పాటు రోహిత్ రెడ్డి, పుట్ట మహేష్ సహా పార్టీలో పాల్గొన్న వారికి యూరిన్ డ్రగ్స్ టెస్ట్ చేయగా రోహిత్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. కాగా డ్రగ్స్ ఎవరి వద్ద లభించిందనే వివరాలు పోలీసులు వెల్లడించలేదు. డ్రగ్ టెస్ట్ రిపోర్ట్లతో పాటు డ్రగ్ తీసుకొచ్చిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. వా ఇక కండువ కప్పుకోలేవు రోహిత్ రెడ్డి, మరి అయిపోతుంది. మరి తాండూరులో మళ్ళీ మనోహర్ రెడ్డి ఉండే. ఇక ఇది కథ, మాజీ ఎమ్మెల్యే కథ. మరి వీళ్ళ పార్టీలపైనే అంత పెద్ద ఎత్తున సడన్గా పోలీసులకు ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనేది ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్. నిజంగానే కొందరిపైన నిఘా పెట్టిల్లా రాష్ట్ర సర్కార్? వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయా? మరి ఏం జరుగుతుంది? సరే వీడు చేయడం దుర్మార్గమే, నేను కాదనట్లేదు. ఇదే ఫామ్ హౌస్లో ఆ 4 కొనుగోళ్ల కేసు కూడా అప్పుడు బీజేపీలోకి పోదామన్న కాన్సెప్ట్ కొద్దీ ఆ 4 కొనుగోళ్ల కేసు కూడా ఇదే ఫామ్ హౌస్లో జరిగింది. ఒక ఎమ్మెల్యే అనేటోడు, మాజీ ఎమ్మెల్యే అనేటోడు ఆదర్శవంతంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మన తాండూరు మున్సిపల్ ఎన్నికలలో కూడా అంతో ఇంతో మంచిగానే సాధించిండు. మరి అటువంటి నాయకుడు, ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు ఒకడు
ఆంధ్రప్రదేశ్ ఎంపీని పెట్టుకొని ఢిల్లీ రియల్టర్లను పెట్టుకొని ఇగో ఇది ఒక్కసారి గెలవంగానే వీళ్ళ విస్తరణ ఎంత పెద్ద ఎత్తున ఉంటుందో చూడండి. రిలాక్స్ కోసం డ్రగ్స్ వాడుతూ ఉన్నారు. వీడు మనకు ఆదర్శవంతుడు, మళ్ళీ ఆదర్శవంతుడు. మరి ఏ చెప్పులతో కొట్టాలో ఏ షిప్పులతో కొట్టాలో మీరే కొట్టండి.